హలో అండి, ఈరోజు నేను చూపించబోయే రెసిపీ టొమాటో మిరియాల రసం. వర్షాకాలంలో ఎదురయ్యే జలుబు, దగ్గు, జ్వరంకి చెక్ పెడుతూ ఎంతో టేస్టీగా ఉండే టమాటో మిరియాల రసాన్ని తయారు చేసేద్దామా. ముందుగా 1.5 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, కొద్దిగా మెంతులు, ఒక 10 నుండి 12 రెమ్మలు వెల్లుల్లిపాయలు వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇది కొంచెం దంచిన తర్వాత ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలు కోసుకొని మళ్ళీ వేసుకొని కొద్దిగా దంచుకోవాలి కచ్చాపచ్చాగా. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసి నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒక 8 నుంచి 10 టమాటాలని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ కాగనిచ్చి దానిలో కొద్దిగా ఆవాలు, ఎండుమిర్చి వేసుకొని కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని చిటపటలాడిద్దాం. తర్వాత ఈ టమాటా గుజ్జుని వేసుకొని దానిలో సరిపడినంత ఉప్పు, కారం, పసుపు వేసుకొని మెత్తగా మగ్గినంత వరకు కొద్దిసేపు మగ్గనిద్దాం. ఆ తర్వాత ఇప్పుడు మనం దంచుకున్న మిశ్రమం ఉంది కదండి, మిరియాలు ధనియాల మిశ్రమం, దీన్ని వేసుకొని కలుపుకొని తర్వాత చింతపండు రసం ఒక 5 నుంచి 600 గ్రాములు వేసుకొని తెరలు కాగినంత వరకు మరగనిద్దాం. మరగనిచ్చిన తర్వాత లాస్ట్లో మనం కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన టమాటో మిరియాల రసం రెడీ. మీరు కూడా ఈ రసాన్ని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.